పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని. ఒక 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేయడం జరుగుతుంది. మొన్న పోయిన చిరుమలింగ కూడా 3 పీరియడ్లు కష్టపడ కూడా మాకు ఏ ఫలితం ఇవ్వలేదు, ఎలాంటి లబ్ధి పొందలేదు. ఈసారి కూడా ఎన్నోసార్లు పార్టీ మారమని మా మీద చేసినా కూడా పార్టీ మారకుండా చెప్పండి. 2009 నుంచి చిరుమలింగ గారు కూడా పనిచేయడం జరిగింది. చేతులని డబ్బులు పెట్టుకొని కష్టపడి గెలిపిస్తే పార్టీ మారిండు. పార్టీ మారి కూడా మమ్మల్ని మారమని ఒత్తిడి చేస్తే నేను కూడా మారలేదు. తర్వాత అందులో మాకు మన ఎంపీ కోమటి వెంకటరెడ్డి అంటే మాకు అభిమానం. వారికి మేము ఓటు వేసే అవకాశం వచ్చిన సందర్భంగా మేము పార్టీ మారకుండా అట్లే అదేవిధంగా ఉన్నాం. మొన్న కూడా హైకమాండ్ అధిష్టానం మన వేములకృష్ణ గారికి టికెట్ ఇవ్వడం వల్ల వారి కోసం నిరంతరం కష్టపడి మా శాశక్తులు కృషి చేసి వారిని మా ఊరి నుంచి కూడా మెజార్టీ ఇవ్వడం జరిగింది. అందులో మాకు ఈసారి కూడా వీరేశం గారు అందరికీ పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి మంచిగా అన్ని విధాలుగా మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలైనా అందరికీ అందేలా చేస్తారని మాకు నమ్మకం ఉంది. ప్రజాపాలనలో ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది మీ ఊళ్ళో? ప్రజాపాలనలో ప్రజల నుంచి స్పందన మంచిగా వస్తుంది. మొన్న 3వ తారీఖు మా ఊళ్ళో జరగడం జరిగింది. సార్ కూడా వచ్చిండ్రు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చిండ్రు. స్పందన అంటే మహిళలు కూడా హర్షం వ్యక్తం చేస్తారు దీని గురించి. ఆ ప్రజాపాలన ఎక్కువ ఏ దరఖాస్తులు దేని దరఖాస్తులు పెట్టుకుర్రు? దరఖాస్తులు అంటే ఇంటి నిర్మాణం కోసము, మా 2500 మహిళలకు 2500 దాని గురించి, 500 గ్యాస్ సిలిండర్ కోసం ఇలాంటివి పెట్టుకోరు. గతంలో మీ టీఆర్ఎస్ పాలన మీ గ్రామం ఏమన్నా ఎంతవరకు అభివృద్ధి చెందింది? మా గ్రామంలో అంటే అభివృద్ధి అంటే ఏం జరగలేదు. కాకపోతే ఆడొకటి సీసీ రోడ్లు వేసారు, అదే అభివృద్ధి. మిషన్ భగీరథ వాటర్ ఇంటికి వస్తున్నాయి మీ దగ్గర? మా ఊళ్ళో ఒక ఇంటికి వస్తుంది, అది ఇంత అది పెండింగే పడింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని వచ్చినాయి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక ఇల్లు కూడా రాలేదు. ఇందిరమ్మ ఇల్లు ఏమైనా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీలో ఇందిరమ్మ ఇల్లు అవే ఇండ్లు ఉన్నాయి తప్ప డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమి ఇవ్వలేరు. ఇక తిరుమర్తిలింగయ్య ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? తిరుమలింగయ్య ఓడిపోవడానికి కారణం అంటే కార్యకర్తలు కష్టపడి బుధస్కంబంధాల మీద వేసుకొని ఒక్కొక్కరు నాలాంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్క కార్యకర్త 50,000 శక్తి కొద్ది 10,000 5,000 అట్లా ఖర్చు పెట్టుకొని కష్టపడి గెలిపిస్తే ఆయన సొంత సులభం కోసం లబ్ధి కోసం పార్టీ మారిన అంటే బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయాడు. అమ్ముడుపోయినా కూడా ఎవరన్నా మేము కష్టపడే కార్యకర్తలను ఫోన్ చేస్తే కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోయేది, ఏ విషయంలో మాకు సాయం చేయలేడు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ప్రతి ఒక్క కార్యకర్తలైనా కూడా కసితోటి, అప్పుడేమో ప్రేమతోటి గెలిపించారు, ప్రేమతోటి పరిపాలన పెట్టుకొని గెలిపించారు. ఇప్పుడు కసితోటి ఓడగొట్టారు. అందుకే మన వీరేశం గారికి 70,000 మెజార్టీ రావడం జరిగింది. రాష్ట్రంలోనే ఎంపీ వీరేశం గారికి కాంగ్రెస్ పార్టీలో అత్యధిక మెజార్టీ రావడం జరిగింది. ఇక్కడ సర్పంచ్ లేడు, సర్పంచ్ లేని పరిపాలన చేసిరు కదా, ప్రజలు ఏ విధంగా అంటే కష్టాలు అనుభవించారు ఇక్కడ సమస్య? ఇప్పుడు మాకు సర్పంచ్ అంటే మున్సిపాలిటీ విషయంలో అప్పుడు మా ఊర్లో సర్పంచ్ ఎలక్షన్ జరగలేవు. దానివల్ల సర్పంచ్ లేకపోవడం వల్ల కూడా మాకు ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. నీటి సమస్య కానీ, కరెంటు సమస్యలు కానీ, ఇతర చిన్న చిన్న సమస్యల వల్ల కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఇక్కడున్న స్థానిక ప్రజలు సర్పంచ్గా మిమ్మల్ని ఎన్నుకోవాలని చూస్తారు. మీరు ఒకవేళ సర్పంచ్గా ఎన్నుకుంటే ప్రజలకు ఎలాంటి సేవలు అందియగలుగుతారు? ప్రజలు సర్పంచ్ కావాలని కోరుకుంటే మన చేతులు ఏముంది? ప్రజలు అలాంటి ఉద్దేశం ఉంటే నిలబడతాం, ఖచ్చితంగా నిలబడతాం. ప్రజలకు మంచి నిరంతరం కష్టాలు సుఖాలు బాగా పంచుకుంటాం, పనిచేయగలుగుతాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పైన మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల మీద మంచి అభిప్రాయమే. పెద్దలు సోనియా గాంధీ గారు వాళ్ళు తీసుకురు గారికి మంచి పథకాలు మంచిగా ఉన్నాయి. అవి ఏంటంటే 100 రోజులలో అన్ని ఇంప్లిమెంట్ చేస్తామని మన సీఎం గారు చెప్పడం జరిగింది. అవన్నీ పేదవాళ్ళకు సంబంధించిన మంచి పథకాలు అవి. మహిళా ఉచిత బస్సు ఆ పథకం పైన ఎలాంటి స్పందన వస్తుంది? మహిళా ఉచిత బస్సు అనేది ఇప్పుడు మహిళలు చాలా సంతోషపడుతున్నారు. సరే, మామూలుగా ఉన్నోళ్ళు హైదరాబాద్ పోవాలన్నా, లేకుంటే ఒక విజయవాడ ఇటు దూరం పోవాలన్నా వాళ్ళకు ఒక 500 600 కిరాయిలు అయ్యేది. ఇప్పుడు ఆ పైసలు కూడా మిగలడం జరుగుతుంది. అందువల్ల మహిళలు కూడా ఈ విషయంలో హర్షం వ్యక్తం చేస్తారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల పైన దోషులను ఎంత మేరకు శిక్షిస్తుంది ఈ ప్రభుత్వం? గత ప్రభుత్వాలలో కేసీఆర్ కుటుంబం వరకే బాగుపడారు. ఏ ఉద్యోగాలు ఇప్పుడు ఉదాహరణకి పోలీస్ జాబులు వేస్తే 46 జీవో తెచ్చారు, పార్సిల్ జీవో తెస్తే దానివల్ల ఇప్పుడు
సిటీలో ఉన్న పిల్లలకు 75 మార్కులు వచ్చినా వాళ్ళు జాబ్ వచ్చింది. ఇప్పుడు ఈ ఇతర దూరపు ఉన్న జిల్లాలలో ఉదాహరణకు 125 మార్కులు వచ్చినా కూడా జాబ్ రాకుండా నిరుద్యోగులు ఇబ్బంది పడారు. ఏమైనా బీఆర్ఎస్ పాలన కేసీఆర్ కుటుంబమే బాగుపడింది, వాళ్ళకే ఉద్యోగాలు, వాళ్ళకే మంత్రి పదవులు వచ్చినాయి. మళ్ళీ బిడ్డ ఓడిపోయినా కూడా వెంబటే మంత్రి పదవి తీసుకోవడం జరిగింది. మరి ప్రజలకు మాత్రం వాళ్ళు ఏమి నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. మళ్ళీ అందులో ఇప్పుడు అవినీతి ఉన్నది. వస్తున్న ఎంపీ ఎలక్షన్లో కూడా ఘన విజయం కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది. ఇప్పుడే అన్ని మన ఈ 6 గ్యారెంటీల పథకాలు ఇప్పుడు 2 అప్పుడే అమలు చేశారు. ఈ మధ్యలో కూడా మిగతా చేస్తారు. ఈ విధంగా మేమే పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, పేదలకు పనిచేస్తున్న ఉద్దేశం ప్రజల్లో కూడా నమ్మకం ఉంది. 2 సార్లు ఎందుకంటే 2 సార్లు కేసీఆర్ గెలిచి పేద ప్రజలకు ఏమీ చేయలే, అన్ని మాయమాటలు చెప్పిండు. ఇప్పుడు అందుకనే కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారనే ఉద్దేశం మీద ఆ పార్టీ మీద నమ్మకం ఉన్నప్పటికీ మొన్న అత్యధిక